ఒక 10 పార్లమెంటు స్థానాలని ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఆ 370కి యాడ్ అయ్యే విధంగా కోసమే ఇక్కడ పోటీ అనేది ఉంటుంది. కాబట్టి ఆ రకంగానే ఈ ప్రచారం ముందుకెళ్తుంది. కాబట్టి ఆ దీంట్లో 2014 ఏం జరిగింది, 2009 ఏం జరిగింది, ఇందాక స్ట్రక్ అవుతున్నట్టుంది మీరు అన్ని సంస్థల ఎన్నికల్లో మెజారిటీ వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏంటంటే మా పాలన అప్పటి పాలన చూసి ఓటేయమని జగన్ అడుగుతున్నాడు. ఇప్పుడు అదే వెళ్తుందా జనంలోకి, లేకపోతే డబుల్ ఇంజన్ సర్కార్ అన్న పాయింట్తో వెళ్తారా అంటున్నా. ఖచ్చితంగా అధికార పార్టీ ఖచ్చితంగా చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తున్నాడు, నేను అమలు చేసిన సంక్షేమ పథకాలు మీ కుటుంబానికి లబ్ధి చేకూరినట్లయితే పాయింట్తో మా పాలన అప్పుడు 14-19 చూశారు కాబట్టి దానికి ఓటేయమని అడుగుతుందా తెలుగుదేశం? 14-15 పాలన అనేది అప్పుడు జనసేన లేదు కదండి. జనసేన అనేది ఆ రోజున బీజేపీ తెలుగుదేశం ఇప్పుడు జనసేన మంత్రివర్గంలో ఒక భాగమో ప్రభుత్వంలో ఒక భాగం అయితే మా ప్రభుత్వం గతంలో చేసిన పథకాలు ఏంటి, ఇప్పుడు పథకాలు ఏంటి అని అనొచ్చు. కానీ అప్పుడు బయట నుంచి మద్దతు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున ప్రభుత్వంలో జాయిన్ అవుతుంది. ఇందాక పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకే మాట చెప్తున్నాడు, రేపు ఖచ్చితంగా 2024లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఆ ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పనితీరు మీదే ఈ వేళ కూడా జనసేన తెలుగుదేశం కూటమి ప్రజలకు తీర్పు కోసం వెళ్తుంది అనేది నేను అనుకుంటున్నాను. రైట్. రవికిరణ్ గారు, ఇక్కడ ప్రధానమైనటువంటిది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అన్న పదమే పవన్ కళ్యాణ్ గారు వాడుతున్నారు. ఒకవేళ బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఆ కూటమిలో ఉండి ప్రభుత్వంలో ఉండదా? ఇది పెద్ద హైపోథెటికల్ క్వశ్చన్. మళ్ళీ అసలు బీజేపీ మేము వాళ్ళతో అలయన్స్ లేదని ఓకే దీనికి కారణంగా ఒక 5 ఏళ్ళు వెనక్కి అడిగేసి 2014లో భారతీయ జనతా పార్టీ జనసేన మా పవన్ కళ్యాణ్ గారు మాకు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిశారు. ఓకేనా. సో ముగ్గురు కలిసి వెళ్ళటం జరిగింది. జనసేన వారు పోటీ చేయలేదు, బయట నుంచి మద్దతు ఇచ్చారు. సో ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వంలో మేము భాగస్వామి అవటం జరిగింది. 2 మంత్రులు అయితే ఉన్నారు, జనసేన భాగస్వామి కాలేదు. అయితే కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ 2 మంత్రులు అయితే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సినారియోలో 2014 నుంచి 19 చేసిన పాలనకి పూర్తి స్థాయి మంచి చెడులు భారతీయ జనతా పార్టీకి ఆపాదించగలమా, లేకపోతే 2014 నుంచి 19 కేంద్రంలో మోడీ గారి పరిపాలనకి చేసిన మంచి పనులు ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి క్రెడిట్ తీసుకోగలరా? ఎలా తీసుకుంటారు? అవదు కదా అది. సో మేము ఆ రోజు మైనర్ పార్టర్గానే ఉన్నాం. 4 ఎమ్మెల్యేలు, 2 మంత్రులు, కనీసం మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రికి పుష్కరాలు, గోదావరి పుష్కరాల్లోనే ఆయన చూడలేదు. ఆయన ప్రమేయం లేకుండానే గోదావరి పుష్కరాలు జరిగిపోయినాయి. అప్పుడు ఆయన కాకినాడ కూడా వచ్చారు, నేను కూడా ఉన్నాను ప్రెస్ మీట్ లో. మేము ఉన్నప్పుడు నాతో కూడా అన్నారు, నేను మనకే పాత్ర లేదు రవి దాంట్లో అని చెప్పేసి. సో అలాగా ఏ పాత్ర గతంలో లేదు, ఆయన పాత్ర ఏం లేదనుకుంటా. ఆయన కూడా పాత్ర లేదు. ధర్నా చేసిన దాంట్లో ఆయన కూర్చున్నారు. మాణిక్యాలరావు గారు నేను ఆ రోజులు పట్టుబట్టారు, రిజైన్ చేసేస్తాను, నేను మంత్రిగా ఉన్నదని నా